చిక్మంగళూరు ఎంట్రన్స్‌లోనే నగర పవిత్రవన అని ఒక పార్క్ అయితే ఉంటుందండి. సో, పార్క్ అయితే బానే ఉంది. మేము ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట. అండ్ అలాగే చిక్మంగళూరు నియర్ బై ప్లేసెస్ కూడా చాలా బావుంటాయండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే షార్ట్ వీడియోలో చెప్పాను నియర్ బై ప్లేసెస్ బావుంటాయని. ఇక్కడ క్లైమేట్ కూడా ఎప్పుడు కూల్‌గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరన్నా చూడకపోతే చిక్మంగళూరు నియర్ బై ప్లేసెస్ కర్ణాటకలో ఉండి చూడండి, డెఫినెట్లీ విజిట్ చేయండి. చిక్మంగళూరు అయితే ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ మేము పార్క్ వచ్చామని చెప్పాం కదా, దాన్ని ప్రతి ప్లాంట్ని టచ్ చేస్తుంది అనమాట. సో ఎందుకు టచ్ చేస్తుంది అనేది నేను లాస్ట్లో చెప్తానండి. ఇక్కడ నేను ధన్వికి ఒకటి చూపించాను అనమాట. సో అలాగే ప్రతి ప్లాంట్ ఉందా లేదా అని చెప్పి ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ధన్వికి వచ్చి ఆల్రెడీ ఎవరో కానీ ఇద్దరు పిల్లలైతే ఫ్రెండ్స్ అయిపోయారు. సో వాళ్ళతో అయితే ఫుల్ ఖుషి అయిపోయి చక్కగా ఆడుకుంటుందన్నమాట. ఇది పెద్ద పార్క్ అని చెప్పను కానీ పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుందండి. సింపుల్గా ఉంది. నాకు తెలిసి చిక్మంగళూరులో ఉన్న వాళ్ళకి, ఇది లొకాలిటీలో ఉన్న వాళ్ళకి పార్క్ అయి ఉండొచ్చు. సో బాగానే ఉంది. వస్తున్నారు. మేము వెళ్ళేసరికి అరౌండ్ 3:30-4 అయిందనమాట. సో పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. అందులోని సండే కదా, అలాగని రష్గా ఏమీ లేదు, పర్లేదు, ఒక్కొక్కరిగా అయితే వస్తున్నారు. మేము వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండడం అయితే జరగలేదండి. 3:34కి వెళ్ళాము. సో హాఫ్ అన్ అవరే ఉన్నామన్నమాట. అంటే మేము ఆల్రెడీ షాపింగ్ చేసి అలసిపోయాం కదా, సో కొద్దిగా రిలాక్సేషన్ అయినట్టు ఉంటుంది. ధన్వికి ఆల్రెడీ షాపింగ్ మూడ్ వల్ల అసలు తన మూడ్ ఏం బాగాలేదు. అందువల్ల అది కూడా కొద్దిగా ఖుషి అవుతుందని చెప్పి ఆ కాన్సెప్ట్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ ధన్వి ఆడుకుంటూ ఉంటే మా హస్బెండ్ దక్షికి ఫుల్గా కవరప్ చేసేస్తున్నారనమాట. అంటే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుందని చెప్పాను కదా, సో స్వెటర్ అది వేస్తున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఇలాగైతే రిలాక్స్ అయితే అయిపోతున్నారు. సో ఇక్కడ ధన్వి మాత్రం దానికి ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యారని చెప్పాను కదా, వాళ్ళతో అయితే ఫుల్ ఖుషి అయిపోతుందండి. సో ధన్వి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్లీ పిల్లలు వెంటనే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారంటే భలే ఫాస్ట్గా మూవ్ అయిపోతారండి. వాళ్ళతో అయితే మనకి కలిసిపోతారనమాట. సో అలాగా పెద్దవాళ్ళు మ్యాక్సిమం ఉండదు. పెద్దవాళ్ళు త్వరగా కలవలేము. బట్ పిల్లలు ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు అంటే వెంటనే వాళ్ళతో అయితే టైఅప్ అయిపోతారు. చక్కగా భలే ఫ్రెండ్షిప్ చేసేస్తారు. ఎక్కువసేపు ఫస్ట్ నుంచి ఏదో పరిచయం ఉన్నట్టు బాగా మాట్లాడుకుంటూ ఆడుకోవడం అయితే జరుగుతుంది. దానిలోని ధన్వికి అయితే కన్నడతో ప్రాబ్లం కూడా ఏమీ లేదు. సో సూపర్గా కన్నడ అయితే మాట్లాడేస్తుంది. దానివల్ల పిల్లలతో అయితే బాగానే మూవ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ నేను టచ్ మీ నాట్ ప్లాంట్ కనిపిస్తే దాంతో కాసేపు నేను ఇక్కడ ఆడుకుంటున్నాను. సో చిన్నప్పుడు ఎప్పుడో వీటితో ఆడుకునే వాళ్ళం. స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో కనిపించినా లేదా స్కూల్లో ఏమైనా ప్లాంట్స్లో ఇవి ఉన్నాయంటే అస్సలు విడిచిపెట్టే వాళ్ళం కాదండి. అవన్నీ కూడా టచ్ చేసి అవన్నీ ముడుచుకునే వరకు సో అన్నిటినీ కూడా టచ్ చేస్తూనే ఉండేవాళ్ళం. బట్ ఏంటో ఇప్పుడు పిల్లలకి, నాకు తెలిసి చాలామంది పిల్లలకి టచ్ మీ నాట్ ప్లాంట్ కూడా నాకు తెలిసి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఆటలు వేరు, వాళ్ళ ప్రపంచం అయితే వేరు. సో చాలామంది అంటారు పేరెంట్స్గా మీరు చెప్పాలి అప్పటి రోజులు అని. ఎంత చెప్పినా ఈ బిజీ షెడ్యూల్లో తెలీదు, ఏంటో తెలియదండి. వాళ్ళ ఆటలు వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. ఒక్కసారిగా ఏదైనా చెప్పాలి అంటే చిన్నతనమే అండి. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే అసలు ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేము కదా, మధురమైన జ్ఞాపకాలే. ఇక్కడ మా హస్బెండ్ కూడా ధన్వితతో ఉయ్యాలైతే ఊగుతున్నారు. సో నేను వచ్చి వీడియో తీస్తున్నానని ఆయన దిగిపోయారనమాట. అండ్ నాకు ఆయనలో నచ్చేది కూడా ఏంటంటే ఫాస్ట్గా భలే మూవ్ అవుతారు పిల్లలతో. అండ్ పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల్లాగే గడిపేస్తారనమాట. సో ఇక్కడ చూడండి మదర్ కష్టాలు. పాపం వాళ్ళ పిల్లలు స్లైడ్ అవుతుంటే కిందన పేపర్ వేసి అన్నీ కరెక్ట్గా సెటప్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు మాత్రం ఫోర్స్గా వచ్చి ఆ పేపర్ని తన్నేస్తున్నారు. నేను అనుకున్నాను నేనే ఇలా చేస్తానేమో అనుకున్నాను. చాలామంది పేరెంట్స్ ఇలాగే ఉన్నారనమాట. సో వాళ్ళ పిల్లలకి మట్టి అంటుకుంటుందని చెప్పి పేపర్ వేస్తుంది ఆవిడ. బట్ ఏంటంటే వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. కానీ నాకు తెలుసండి, ఎంత మట్టిలో ఆడుకుంటే అంతే మంచిది అంటారు. సో మనం ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టి ఇలా ఉండాలి, అలా ఉండాలి, హెల్త్కి మంచిది కాదు అని చేసే కొద్దీ వాళ్ళకి ఏంటంటే డిసీజెస్ వస్తూనే ఉంటాయి. ఫ్రీగా వదిలిన వాళ్ళకే బాగుంటుందండి నాకు తెలిసి. అండ్ అలాగే ఇక్కడ ధన్వికి టచ్ మీ నాట్ ప్లాంట్ కోసం చెప్పాను కదా, సో అది కూడా ప్రతి ప్లాంట్ని అయితే టచ్ చేసి ఇదన్నీ ముడుచుకుంటున్నాయి లేదా అని చూస్తుంది. దానికి ప్లాంట్ ఆల్రెడీ చూపించాను. బట్ సేమ్ అదే ప్లాంట్ లాగే చాలా ప్లాంట్స్ ఉంటాయి కదండి, లీవ్స్. సో దానివల్ల అది ప్రతి ప్లాంట్ టచ్ మీ నాట్ అనుకొని నీకు టచ్ అవుతుంది, నాకు టచ్ అవ్వట్లేదు ఏంటి, ఇలా ముడుచుకోవట్లేదు ఏంటి అని చెప్పి అనేదన్నమాట. సో అక్కడ ధన్వి అలాగే టెస్ట్లు అయితే చేస్తుంది ప్రతి ప్లాంట్కి.
అండ్ అలాగే ఇక్కడ పార్క్లో ధన్వి కాసేపు ఆడుకున్న తర్వాత అయితే మేము రిటర్న్ అయిపోయామండి. కానీ ధన్వికి పార్క్ అన్నిటిలోని టచ్ మీ నాట్ ప్లాంటే బాగా నచ్చిందంట. సో టచ్ చేస్తుంటే భలే అయిపోతుందమ్మా అని చెప్పి ఇంకా మరలా అది ఓపెన్ అవ్వదా అని అడుగుతుందనమాట. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఓపెన్ అవుతుంది అంటే అది ఓపెన్ అయ్యాక వెళ్దాము అని చెప్పింది. మనకి టైం అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, మరలా చీకటి పడిపోతుంది అని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోయాం. అండ్ అలాగే మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.